మీ అందరికీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను ఎంత బలం ఉంటే 300 నక్కలను పట్టుకొచ్చాడండి. ఎంత బలం ఉంటే, దేవుని బలం. అంతేకాదు, పెళ్లి చూపులకు వెళ్ళే విషయంలో కూడా వెళ్తూ ఉంటే ఒక పక్కన సింహం ఉంటే బొబ్బరిచ్చి ఉంటుంది, దాన్ని నిర్దాల్చినగా సీల్స్ చంపి ఒకడేసాడు. సింహాన్ని చంపగలిగే బలం, 300 నక్కలను పట్టుకునే బలం, గాడిద దవడతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపగలిగే బలం. చూడండి, మీరు ఆలోచించండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇంతమందిని చంపగలిగే బలము దేవుడిచ్చాడే, శక్తి. దేవుడు ప్రేమించి ఇశ్రాయేలీలు నశించిపోకూడదని అంత బలమిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలము ఎలా పోయింది? ఎందుకు పోయింది? ఆ బలం ఎక్కడుంది? చూడండి, చిన్న బలహీనత. ఆ సంసోను అంత బలము గలవాడు, స్త్రీ విషయంలో బలహీనుడైపోయాడు. మాటి మాటికి సంసోను తన బలమంతటా బాగొట్టుకున్నాడు. ఆ చిన్న బలహీనత కాడ, స్త్రీ బలహీనత కాడ మాటికి శోధించింది. ఎక్కడుంది బలం అంటే ఏముందండి? అంతకుముందు ఎవరైనా వస్తున్నారంటే ఒక్కసారిగా జుట్టు ఇరబోసుకొని ఎంతమంది వచ్చినా చంపేశాడు. కానీ ఆమె చేసిన బలహీనత పనికి చివరికి ఏం చేశారు? ఒకరోజు తీసుకెళ్ళి శుభ్రంగా ఎక్కడుందా నీ బలం అంటే ఏం చెప్పాడు? శోధించంగా నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేయించిన ఎడల చాలమ్మా. ఒకవేళ నాకు సగరం చేస్తే నాలో ఉన్న బలం ఏమైపోయిందంట? ఆయన చెప్తున్నాడా, ఎవరైనా చెబుతున్నారా? క్లియర్ చేసి చెప్పేస్తున్నాడు. శోధించటం వల్ల ఆ స్త్రీ మాటికి శోధించటం వల్ల శోధకుడు చేతిలో పడ్డాడు, శోధకురాలు చేతిలో పడ్డాడు. పడిన తర్వాత ఏం చేశారు? ఆయనకి శుభ్రంగా గుండు కొట్టించారు. గుండు కొట్టించగానే బలం పోయింది. శత్రువులు రాగానే లేచాడు ఒక్కసారిగా. ఎట్టంటే ఏమైపోయింది ఇదంతా? ఒక్కసారి కానీ అలాంటి పొరపాటు జరిగితే ఎంత అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, ఎంత బలాన్ని పోగొట్టుకున్నాడు. శత్రువు చేతుల్లో పడి కాళ్ళు చేతులు కట్టేశారు, సంబరాలు చేసుకుంటున్నారు, పండగలు చేసుకుంటున్నారు. శత్రువు దొరికాడు రాని, సంబరాలు చేసుకుంటున్నారండి. అప్పుడు ఇటు చూడండి, కాస్త ఇశ్రాయేలీలకి అవమానం, ఇశ్రాయేలీని నమ్ముకున్న దేవుడికి కూడా బాధగానే ఉంది. ఎంత పని చేశాడే ఈ వ్యక్తిని. పైన చూస్తూ ఉంటాడు ఆయన. మనం భూమి మీద ఉన్నాం, మనం ఎక్కడుండేది ఆయనకి తెలుసు, మనం ఏం మాట్లాడేది అంత తెలుసు, మనం ఎక్కడ ఏది మాట్లాడుకున్నా మొత్తం తెలిసింది. ఇప్పుడు తన జీవితంలో బలవంతా పోయిన తర్వాత పట్టుకొని చేతులు కట్టేస్తే చివరిగా ఒక్క అవకాశం ఈ ప్రభువా, ఫైనల్గా అడుగుతున్నాను, ఏమనుకో మాకు, నేను చేసిన తప్పు, దయచేసి ఎంత ప్రాధేయపడి అడుగుతున్నాడో ఒకసారి నీ శక్తిని రుజువు చేసుకొని చిన్నగా మనవి చేస్తున్నాడు. చదవమ్మా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడే లేదా? ఒప్పుకుంటున్నాడు క్లియర్గా. నేను చేసింది తప్పు నాయన, నా తప్పును క్షమించు అని అడుగుతున్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఏదైనా ఒక తప్పు ఉంటే ఆ తప్పును ఒప్పుకుంటే ఇంటికి వెళ్తూనే నీ యేసయ్య మీ ఇంటికి వచ్చును గాక, మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించును గాక.
హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టాలా. అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను కదా, అవాయిడ్ అంటే అవాయిడ్ అంటే ఏంటి? తొలగించటం. మళ్ళీ తొలగించిన తర్వాత మళ్ళీ అతుక్కుంటానని వచ్చిద్దేమో, దానికన్నా ఇంకా గెట్ అవుట్ అంటే ఇక నీకు నాకు సంబంధం లేదు సైతానా, పో, గెట్ అవుట్. చెడుని గెట్ అవుట్ అనాలా. అవాయిడ్ అంటే మళ్ళీ ఏదన్నా వచ్చే అవకాశం ఉంటుంది. అవాయిడ్ వద్దు, గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే తీసిపారే. హృదయంలోది ఆయాస్కరమైన తీసుకొచ్చేసేయి. ఒక సేవకుడిగా హృదయపూర్వకంగా పలుకుతున్న మాట, ఎప్పుడైతే గెట్ అవుట్ చేస్తావో, ఎప్పుడైతే అవాయిడ్ చేసి నెట్టేస్తావో సాతాను క్రియల్ని, శత్రువులు వచ్చారు, కట్టేశారు, పండగ చేసుకుంటా ఉన్నారు. అప్పుడు ఒక్కసారి రిక్వెస్ట్ చేశాడు, ప్రభు ఇక నా బ్రతుకు ఏదో నేను చేసింది తప్పు, కానీ ఇక ఒకసారి ఫైనల్గా నేను చచ్చిపోయేటప్పుడు నీవే దేవుడివి, నీవు తప్ప వేరొక దేవుడు లేదు, రుజువు చేసి చచ్చిపోతానని ఇంకొక అవకాశం ఇవ్వని రిక్వెస్ట్ మీద బతిలాడాడు. చదవమ్మా. అప్పుడు సంసోను చూడండి ఎంత బాగా బతిలాడాడో. వినాలా? ఈరోజు మీరు కూడా ఏదన్నా, ఈ బలహీనతే కాదు, ఒకవేళ నీలో ఏదైనా బలహీనత ఉంటే సాతానుగాడు గాలం వేసి లాగుతూ ఉంటాడు, వలేసి లాగుతూ ఉంటాడు, నిన్ను ఎక్కడో సాట ఉచ్చులో ఇరిగీయటానికి. వాడి చేతిలో నువ్వు పడకుండా ఉండాలంటే సంసోను చరిత్ర చదువుకోండి ఇంటికి వెళ్ళినాక, యేసేపు చరిత్ర చదువుకోండి ఇంటికి వెళ్ళినాక, ఎన్ని చరిత్ర చదువుకోవాలా, దానియేలు చరిత్ర చదువుకోండి ఇంటికి వెళ్ళినాక. ఇవన్నీ ఇలా చెప్తున్నాను. ఉదయాన్నే లగవనలే ప్రార్థన చేయమని చెప్పాను. వెళ్ళిన సాట నమ్మకస్తులుగా బ్రతకండి అని చెప్పాను. నమ్మకంగా బతికితే నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా ఇస్తా అన్నారు. అటు దేవునికి పేరు, సంఘానికి పేరు, సేవకులకు పేరు, కుటుంబానికి పేరు, 4 రకాలైన పేరు వస్తుంది. ఈ విధంగా వెళుతూ ఉండగా నువ్వు కానీ రైలు కానీ ఇంజన్ తప్పినట్టు నువ్వు కానీ తప్పావనుకో గాడి, అప్పుడు దేవునికి చెడ్డ పేరు, దేవుని సేవకులకి చెడ్డ పేరు, సంఘంలో అవమానం, ప్లస్ కుటుంబంలో కూడా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరుగుతారు. ఈరోజు తల దించుకొని తిరగాలి. ఏమని అంటున్నాడు చూడండి, ఎంత బతిమిలాడుకుంటున్నాడు ప్రభుని. చదువు. దేవా దయచేసి ఈసారి మాత్రం ఇంకా అవకాశం వద్దు నాయన, ఎందుకంటే నువ్వు నాకు అంత బలాన్ని ఇచ్చాను, విజయాన్ని ఇశ్రాయేల్లో దేవుడు నన్ను రుజువు చేశాను, ఎంత గొప్ప కార్యాలు చేశావు. కానీ నేను చేసిన తప్పుకి ఈ ఒక్కసారికి ఒక్కసారి రుజువు చేసి చచ్చిపోతా. బా ఈ ఒక్కసారికి నన్ను బలపరుచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభముల మధ్య ఒకదానికి కుడి చేతిని పట్టుకొని, అబ్బా ఏం వాక్యం ఈ మాట, నేనును ఫిలిస్తీయులను కూడా, అద్దండి నీ సంబరాలు కాదురా పిచ్చోడా, నువ్వు పరిగెత్తడం కాదురా పిచ్చోడా, ఇక నాకు వద్దు ప్రభువా, నీకు మహిమ రాకుండా నేను కొన్ని పర్యాయములు నీ నామానికి అవమానం తెచ్చాను, ఇక నేను అవమానం తీసుకురాకుండా నన్ను కూడా క్షమించిన వాడు అవుతావు, నేను కూడా నిత్య రాజ్యంలో ఉంటాను, కానీ నీకు మహిమ వచ్చిందని చివరగా అడుగుతున్నాను. నేను కూడా ఇక వద్దు, నాకు భూమి మీద బ్రతుకు, వస్తా నీ దగ్గరికే, ఒక్క అవకాశం ఇవని మొరపెట్టాడంట. ఆ మొరని దేవుడు ఆలకించి అద్భుతం చేశాడు. అక్కడ చదువు. మా బలముతో వంగినప్పుడు ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీద పడిను. తను చంపిన వారి కంటే ఇక్కడ చచ్చిన వారు లెక్క. చచ్చిపోయాడా లేదా? ఇప్పుడు సంసోను పక్షాన దేవుడు ఉండాడా లేదా? అక్కడ
జీవితంలో చూస్తే ఒక్కసారి అవకాశమని ప్రార్థన చేస్తే తను ప్రార్థన ఆలకించాడా లేదా? దేవుడు ఆలకిస్తాడు. అది